మనము ఆది బ్లౌజ్ తోటి ఈక్వల్గా హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు ఈ విధంగా క్లాత్ మీద వేసుకుని తీసుకోగలము. చంకడౌన్ కూడా తీయగలము, కానీ హ్యాండ్ రౌండ్ అయితే తీయలేము కదా. అటువంటప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్లో ఉన్న దాంతో కొద్దిగా మనము ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఈ విధంగా రబ్ చేసుకుంటే మనకి హ్యాండ్ రౌండ్ చుట్టూ కూడా రబ్ చేసుకుంటే మనకి అడుగు వైపున ఆనవాలు పడుతుంది. ఆ ఆనవాల ప్రకారం మార్కింగ్ చేసుకుంటే సేమ్ ఆది బ్లౌజ్ లాగే మనకి చంక రౌండ్ కూడా వస్తుందండి. మీకు ఈ ఆనవాలు వీడియోలో కనిపించకపోవచ్చు, నాకైతే క్లియర్గానే ఉందండి. దీన్ని బట్టి మార్కింగ్ చేసుకుంటే మీకు సేమ్ ఆది బ్లౌజ్కి హ్యాండ్ రౌండ్ ఎలా ఉందో అలానే వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దామండి. మనం డబుల్ పోలింగ్ ఉన్న క్లాత్ని ఈ విధంగా ఆల్రెడీ 2 మడతల మీద ఉన్న క్లాత్ని మళ్ళీ ఇంకొక మడత వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి ఇది 4 మడతల మీద వస్తుంది. ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, మడతన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే 2 హ్యాండ్స్ అయితే వస్తాయి. మనమైతే ఈ మడత ఎంత వేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చింది దాన్ని బట్టి చూసుకోవాలండి. ఈ విధంగా మనము ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వస్తుందో దానికంటే 1 ఇంచ్ తగ్గించాలి. నాకైతే 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ నుంచి 1 ఇంచ్ తగ్గించి 9 ఇంచెస్కి అయితే వేసుకోవాలి. కానీ నాకు పన్నా సరిపోలేదు కాబట్టి 2 పొరలను అయితే తగ్గించి వేసాను. ఈ తగ్గించి వేసిన దగ్గర మనకి అతుకులు పడతాయన్నమాట. ఈ విధంగా 9 ఇంచెస్కి అయితే మడత వేసుకోవాలి. అలాగే చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలా కాకుండా పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉన్న, అంచు ఉండి తిరగవేసుకునే ఉద్దేశం ఉన్న 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1/2 ఇంచుకే మార్కింగ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజు తీసుకుని మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్ని బ్యాక్ సైడ్ వైపు పైన వైపు వచ్చే విధంగా బ్యాక్ పార్ట్ సైడ్ వేసుకోవాలన్నమాట. హ్యాండ్ని ఈ విధంగా వేసుకుని కరెక్ట్గా హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. అయితే మనకి ఆది బ్లౌజ్ ప్రకారమే హ్యాండ్ మార్కింగ్, ఫుల్ హ్యాండ్ మార్కింగ్ మొత్తం ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. చూసారు కదా, ఈ విధంగా ఉగ్గులు ముడతలు లేకుండా చూసుకుని మనము కరెక్ట్గా హ్యాండ్ లూజు చంక డౌన్ అన్నీ వస్తాయి మనకి. ఇక్కడ కుట్ల కోసం 1/2 ఇంచ్ పైకెట్టుకోవాలి. మీకు ఈ విధంగా ఆది బ్లౌజ్ హ్యాండ్ని క్లాత్ మీద వేసి మార్కింగ్ చేయడం వల్ల ఒక ఉపయోగం అయితే ఉందండి. ఏంటంటే చేతుల్లో లావుగా ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఫిట్టింగ్ మాకు సెట్ అవ్వదు అన్న వాళ్ళకి బాగా సెట్ అయిన ఆది బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ పీస్ మీద వేసుకుని కట్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే ఆది బ్లౌజ్ లాగా సేమ్ వచ్చే అవకాశం ఉంది. మనకి హ్యాండ్ రౌండ్ ఒకటి సరిగ్గా తీయడం రాదండి. ఆ హ్యాండ్ రౌండ్ కూడా మనం ఆది బ్లౌజ్తో ఎలా తీయాలో చెప్తాను. అంటే మీకు పర్ఫెక్ట్గా నప్పిన ఆది బ్లౌజ్ అయితే తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాక చంక రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. ఎలా మార్కింగ్ చేయాలంటే కొద్దిగా రౌండ్ షేప్లో ఉండాలండి. చూడండి, నాకు ఇక్కడ ఈ స్కేల్కి ఇటు పక్క కొద్దిగా రౌండ్ షేప్లో ఉంది కదా, దాంతో ఈ విధంగా ఆది బ్లౌజు హ్యాండ్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి హ్యాండ్ పైనే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు కొద్దిగా ఆనవాలు పడుతుందన్నమాట. దానివల్ల మనకి హ్యాండ్ రౌండ్ ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, కానీ చూసారు కదా మార్కింగ్ అయితే కనపడుతుంది. ఈ ఆనవాలు పెట్టి మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నేను ఈ విధంగా ఎందుకు చేయమంటున్నానంటే, మీరు అనుకోవచ్చు ఏ బ్లౌజ్కైనా సరే హ్యాండ్ డౌన్ ఒకలాగే తీస్తాం కదా, హ్యాండ్ రౌండ్ అలా మార్కింగ్ చేసుకోవచ్చు కదా అని. ఇలా ఆది బ్లౌజ్ ప్రకారం ఎందుకు మార్కింగ్ చేసుకోమంటున్నానో కూడా చెప్తానండి. అయితే మనము కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము. 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలంటే కుట్ల కోసం కూడా 1/2 ఇంచ్కి ఎగస్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేను ఆది బ్లౌజ్ని బట్టి హ్యాండ్ రౌండ్ తీయమని ఎందుకు అంటున్నానంటే, కొంతమందికి చేతులు లావుగా ఉన్న వాళ్ళకి, అలాగే హ్యాండ్ ఫిట్టింగ్ సరిగ్గా లేని వాళ్ళకి సీనియర్ టైలర్స్ ఏం చేస్తారంటే హ్యాండ్ రౌండ్లో చిన్న చిన్న మార్పులు చేస్తారండి. ఆ చిన్న చిన్న మార్పులు కొత్త వారికి తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మనము ఈ విధంగా ఆది బ్లౌజ్ని బట్టి వేసేసుకోవచ్చు అన్నమాట. చిన్న చిన్న మార్పులు ఏంటండి మాకు కూడా చెప్పచ్చు కదా అని మీరు అడగచ్చు. చెప్తానండి, అవి కూడా చెప్తాను. చూసారు కదా, ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ ప్రకారము హ్యాండ్ రౌండ్ని మార్కింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనకు సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుంది. మీకు నేనైతే చిన్న చిన్న డాట్ల కింద పెట్టాను. మీరు లైన్స్ కూడా కొట్టుకోవచ్చు. పొడవుకి ఒక లైన్ కొట్టుకోవచ్చు. అలాగే మనం చేసుకున్న ఈ డాట్లకు కూడా లైన్స్ కొట్టుకుంటే మనకు ఇంకా నీట్గా కనబడుతుంది. నేనంటే అంటే కొలతలతో కూడా హ్యాండ్ మార్కింగ్ ఎలా చేయొచ్చో చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఓన్లీ డాట్సే పెట్టానండి. కానీ మనకు మార్కింగ్ చేసుకుంటే ఆది బ్లౌజ్ నుంచి చేసుకున్నా సరే మనకి హ్యాండ్ మార్కింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది. కాకపోతే మీరు హ్యాండ్ వేసుకున్నప్పుడు
ఉగ్గులు ముడతలు లేకుండా వేసుకోవాలి. అయితే మీకు టేప్ కొలతలతో కూడా హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మనమైతే పన్నా కరెక్ట్గా చంకరౌండ్ తగ్గట్టు వేసేసుకుని కింద 1/2 ఇంచుకి మార్కింగ్ చేసేసుకున్నాను. అలాగే ఈ విధంగా ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే తీసుకుని మనం లూజు పొడవు తీసుకుంటే సరిపోతుందన్నమాట. మీకు టేప్ కొలతలతో అయితే చెప్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకుని ఆది బ్లౌజ్ని పక్కన పెట్టాలి. మనం పెట్టుకున్న పొడవు కంటే 1/2 ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. కుట్లు కోసం ఎక్స్ట్రాగా 1/2 ఇంచు అన్నమాట. ఈ 1/2 ఇంచు మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. తర్వాత మనము హ్యాండ్ డౌన్ అయితే మార్కింగ్ చేయాలి. మీకు చిన్న చిన్న మార్పులు చేస్తామని చెప్పాను కదా, ఈ హ్యాండ్ డౌన్ దగ్గరే చిన్న చిన్న మార్పులు చేస్తారండి. చిన్న సైజుకి అయితే 3 ఇంచెస్, పెద్ద సైజుకి అయితే 3.5 ఇంచెస్ చేస్తాం కదా, ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ కూడా చేస్తామన్నమాట. అంటే కొంతమందికి చెక్కలు ఎక్కువ వచ్చిన వాళ్ళకి హ్యాండ్ డౌన్ 4 ఇంచెస్ దాకా కూడా పెంచుతాము పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి. అలాగే ఎప్పుడు పెట్టాలి అంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ ప్రకారం పెట్టాలండి. వాళ్ళకి చంక రౌండ్ సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు పెడతామన్నమాట. అలాగే మనకి చంక లూజు కావాలి, దానికోసం మనం ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్కి కుచ్చులు ఎంత పెట్టామో అంత ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ మీద అయితే పెట్టుకోవాలి. 1.5 ఇంచుకి పెట్టుకున్నాను అన్నమాట. పైనుంచి ఈ చంక లూజ్ అంటే ఇప్పుడు పెట్టాం కదా, ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ దాకా మనకు అది చంక లూజ్ కింద ఉంటుంది. కింద వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి. ఈ చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. అలాగే కొచ్చుల కోసం కూడా మనం పైన వైపు 1.5 పెట్టాము కదా, అదే 1.5ని కింద వైపు కూడా పెట్టుకుని కొచ్చుల కోసం కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేయడానికి అంత ఇబ్బందిగా అనిపిస్తే కనుక, అంటే కొంతమందికి అలా మార్కింగ్ చేయడం కరెక్ట్గా వస్తుందా లేదని భయం వేస్తుంది, అటువంటి వాళ్ళు ఈ విధంగా టేప్ కొలతతో తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసేసి మనము 2 ఇంచెస్ పెడతామండి. 38, 39, 40 ఆ సైజ్ బ్లౌజులకి అయితే మనం 2.5 పెట్టాలన్నమాట. నేను 2 ఇంచెస్తో పెడతాను కదా, అది మీడియం సైజు బ్లౌజులకి పెట్టాలి. పెద్ద సైజు బ్లౌజులకి అయితే 2.5 దాకా పెట్టచ్చు. అలాగే బాగా చిన్న సైజు బ్లౌజులకి అయితే 1.5 పెట్టాలి. ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి నేను 2 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్కి పెట్టుకున్న మార్కింగు, అలాగే మనము చంక లూజుకి పెట్టుకున్న మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. మనకి ఈ లైన్ పెట్టి కూడా హ్యాండ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. మీరు పెద్ద సైజ్ అయితే 2.5, మీడియం సైజ్ అయితే 2, చిన్న సైజ్ అయితే 1.5కి పెట్టండి. ఇక్కడ మార్కింగ్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే పైన వైపున మళ్ళీ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ మార్కింగ్ని ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర మనకి 1/4 ఇంచు కొరువు వచ్చి ఈ విధంగా రౌండ్ షేప్లోకి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి 1/4 ఇంచు లెంత్తో. మళ్ళీ కింద వైపుకి వెళ్ళేటప్పటికి ఇంకొక 1/4 ఇంచు కరువు తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ తీసుకుంటాము, తర్వాత మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 1/4 ఇంచుతో కరువు తీసుకోవాలి. ఇది కూడా మీరు పర్ఫెక్ట్గా తీసుకుంటే మీకు హ్యాండ్ ఫిట్టింగ్ బాగా కుదురుతుందండి. అలాగే కొంతమందికి హ్యాండ్ లూజ్ కూడా ఒకలా ఉంటుందండి. అంటే చంక దగ్గర కొంతమందికి సన్నగా ఉంటుంది, అలాగే కొంచెం కిందకు వచ్చేటప్పటికి లావుగా ఉంటుంది. మీరు హ్యాండ్ కొలత తీసుకోండి, చంక దగ్గర ఎంత ఉంది, కింద లూజ్ ఎంత ఉంది తీసుకుని దాన్ని బట్టి కూడా వాళ్ళకి మీరు లూజ్ లాగండి. అప్పుడు హ్యాండ్ ఫిట్టింగ్ బాగుంటుంది. అలాగే మనము 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి చంక లూజ్ దాకా ఎంత దూరం ఉన్నది చూసుకోవాలి. అంటే ఫ్రంట్ మనము డౌన్ తీసుకోవాలి కదండి, ఆ డౌన్ కోసం అన్నమాట. ఈ విధంగా తీసుకున్నప్పుడు నాకు 7 2 గీతలు వచ్చింది. మనము ఈ 7 2 గీతల్లోంచి సగము అంటే 3 6 గీతలు అన్నమాట. అంటే 3.5కి ఒక గీత ఎక్స్ట్రాకి సగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 1/4 ఇంచు డౌన్కి మార్కింగ్ చేయాలండి. బాగా చిన్న సైజు అంటే 25 లోపల అయితే 1/2 ఇంచు సరిపోతుంది. పెద్ద సైజుకి మీడియం సైజుకి అయితే 1/4 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ని 1/4 ఇంచు మార్కింగ్ అలాగే చంకలూజు మార్కింగ్ని కలుపుకుంటూ నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఈ లోతు కూడా పర్ఫెక్ట్గా తీస్తేనే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు హ్యాండ్స్లో మీరు చేసి తప్పులు ఏంటన్నది నేను చూపించిన వీడియో ప్రకారం తెలుసుకోండి. అలాగే మనము ఈ హ్యాండ్ డౌన్ని అంటే మనకు ఫ్రంట్ సైడే రావాలి కాబట్టి ఒక సైడే తీసుకోవాలి. అందుకని డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేయకుండా ఈ విధంగా విడదీసి కట్ చేసుకుంటే మనకి ఇది ఒకవైపే కట్ అవుతుంది. అలాగే ఇది కట్ చేసుకున్నాక హ్యాండ్ మధ్యకి ఒక టస్క్ పెట్టుకోండి. అలాగే హ్యాండ్ డౌన్ దగ్గర కూడా ఆనవాల కోసము ఒక టస్క్ పెట్టుకోండి. మేము ఇలానే కట్ చేస్తున్నాము, ఇలానే కుడుతున్నామండి. అయినా సరే మాకు ఫిట్టింగ్ బాగా కుదరట్లేదు అంటే మీరు ఆది బ్లౌజ్ కాకుండా బాడీ మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్ లూజ్ ఎలా ఉందో చూసుకోండి. చంక దగ్గర ఎంత ఉంది, కొంత కింద భాగానికి హ్యాండ్ లూజ్ ఎలాగుంది, చివరికి ఎలా ఉందని లూజ్ చూసుకుని కుట్టు వేయండి.